హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చేపల పులుసు ఎలా వండాలని నేను మీకు చూపిస్తాను. ముందుకైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దీనికైతే ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. ముందుకైతే కనుక బాగా కడిగి పెట్టుకున్న చేపలను అయితే కనుక నేనైతే కేజీన్నర తీసుకున్నాను. కేజీన్నర తీసుకున్న చేపలను మీరు బాగా అయితే కనుక ముందు బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అనేది 30 మినిట్స్ అనేది కనుక మీరు మ్యాగ్నేట్ చేసి అంతే వదిలేయాలన్నమాట. ముందైతే మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. మ్యాగ్నేట్కి అయితే కనుక ముందు ఉప్పు వేసుకోవాలి, దాని తర్వాత పసుపు, దాని తర్వాత కారం, దాని తర్వాత వచ్చేసరికి కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడితో పాటు మనం కొంచెం నూనె అనేది యాడ్ చేసిన తర్వాత ప్రతి ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకొని ఎంత బాగా మ్యాగ్నేట్ అయితే చేసుకుంటామో అంత బాగా ప్రతి ముక్కకి మసాలా అనేది బాగా అంటాలన్నమాట. అందుకని ప్రతిదీ బాగా కలుపుకొని ఒక ముక్కను పెట్టుకోవాలి. అది ఆల్మోస్ట్ 30 మినిట్స్ వరకు అనేది కనుక మీ మ్యాగ్నేట్ చేసి అనేది కనుక పక్కన పెట్టాలి. మ్యాగ్నేట్ చేసుకున్న 30 మినిట్స్ తర్వాత ముందుకైతే పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. ఏదైతే కడాయి అయితే ఉంది కదా, ఆ కడాయి అనేది నేనైతే కనుక మట్టి కుండను అయితే యూస్ చేస్తున్నాను. మట్టి కుండలో ఎందుకని ఈ మట్టి కుండ యూస్ చేస్తున్నానంటే కనుక మట్టి కుండలో అయితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేది. ఈలోపు ముందుగా మనకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మీరు మిక్స్ చేసుకోవాలి. ఏదైతే కనుక మట్టి కుండలో అయితే చేస్తున్నాం కదా, దాని టేస్ట్ అనేది కనుక చాలా బాగుంటుంది అని చెప్పి మేమైతే మట్టి కుండలో ట్రై చేస్తున్నాం. ఒకసారి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈలోపు బాగా కలిపి కట్టుకున్న తర్వాత మన గల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. నార్మల్గా గల్లుప్పు అనేది ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే కనుక ప్రతి చేప ముక్కకి అనేది నార్మల్ సాల్ట్ వేస్తే కనుక చేప ముక్కలకి అనేది కనుక పట్టదు. అందుకని అయితే గల్లుప్పు అనేది వేస్తున్నాం. గల్లుప్పు వేస్తే కనుక ప్రతి ముక్కకి అనేది ఉప్పు అనేది కరెక్ట్గా తగినంత సరిపడేలా పడుతుంది అనమాట. గల్లుప్పు కరిగేంత వరకు కలపాలి. గల్లుప్పు కరిగిన తర్వాత మనమైతే కనుక ముందుకు మీరు జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి, అల్లం, చున్నులపాయలు, 2 టమాటాలు ముందుకైతే కనుక మిక్సీ వేసుకొని పట్టుకోవాలి. ఏదైతే మనం మిక్సీ వేసుకున్న ఆ పేస్ట్ అయితే ఉండేది కదా, అదైతే కనుక మనం ముందుగా దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అడుగు అంటకుండా చిన్నగా తిప్పుతూ ఉండాలి. అడుగైతే కనుక ఖచ్చితంగా అయితే అడుగైతే అంటకూడదు. అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేనైతే ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను. మీరైతే కనుక ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అయితే కనుక పూర్తి డీటెయిల్స్ అనేది మీకు కనిపిస్తాయి. ఈలోపు మనమైతే కనుక చింతపండు పులుసు అనేది మనం తయారు చేసుకోవాలి. ఆ చింతపండు పులుసు ఇప్పుడు అనేది కనుక కాస్త వేగిన తర్వాత చింతపండు పులుసు అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత బాగా ఒక 5 మినిట్స్ అనేది తిప్పాలి. కలిసిన తర్వాత చింతపండు రసం అనేది ఏదైతే మనం ఇంతకుముందు చేపలను అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేపలను అనేది ఒక్కొక్కటి అనేది కనుక చింతపండు రసంలో ఏదైతే మన మిశ్రమంలో వేసుకోవాలన్నమాట. కడాయిలో చేప ముక్కలను అనేది యాడ్ చేసుకున్న తర్వాత హై సిమ్లో 45 to 50 మినిట్స్ అనేది కనుక మనం బాగా ఉడికించాలి. ఎందుకంటే మన 45 to 50 మినిట్స్ బాగా ఉడికిస్తే ఎంత బాగా అయితే ఉడుకుతుందో అంత బాగా అనేది చేప పులుసు అనేది చాలా బాగుంటుంది అనమాట. ముందు ఉడికించిన 5 మినిట్స్ తర్వాత పొయ్యి మీద పెట్టిన 5 మినిట్స్ తర్వాత మీరు అనేది కనుక మెంతి పొడి వేసుకుంటే కనుక ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ వేసుకున్న తర్వాత 45 మినిట్స్ to 50 మినిట్స్ అయితే ఖచ్చితంగా మీరైతే పొయ్యి మీద పెట్టాలి. దాని తర్వాత అనేది కనుక ముక్క అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా తీసేయడమే. ఇంకా ఆల్మోస్ట్ మన చేపల పులుసు అయితే కనుక రెడీ అయిపోయింది. ఇంకా చూస్తున్నారుగా వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.